నిజామాబాద్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు. నిజామాబాద్లో 17 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యాబలాన్ని 34కి చేర్చుకుంది. మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కాగా ఉమారాణి, లలిత రేస్లో నిలిచారు. చివరకు ఉమారాణిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ సర్కార్ ఖరారు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ మేయర్, చైర్మన్ల ఎన్నికలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నరాలు తెగ తీవ్ర ఉత్కంఠ. అలాగే ఇటు ఎన్నో రాజకీయాల నడుమ ఇటు నిజామాబాద్ నగర మేయర్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ మేయర్ ఎవరు అభ్యర్థి ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. అయితే దీంతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటారు, కాంగ్రెస్ కైవసం చేసుకుంటారన్న అనేక చర్చ జరిగింది. దీంతో ఈరోజు కూడా దానికి తెరపడినట్లుగా అయింది. ఈరోజు కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి 60 కార్పొరేషన్లు ఉన్నాయి. దీంట్లో బీజేపీకి 28 కార్పొరేటర్ పదవులు దక్కగా కాంగ్రెస్కు 17, అలాగే ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు 1 దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 28 ఫిగర్తో మొదటి తరం స్థానంలో నిలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోయింది. దీనికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 17, అలాగే ఎంఐఎం పార్టీ 2 కలిపి కూడా ఇటు పొత్తుల్లో భాగంగా కూడా మేయర్ పదాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ పదవి దక్కించుకోక డిప్యూటీ మేయర్ పదవికి ఎంఐఎం చెందిన పార్టీ నాయకులు కూడా దక్కించుకున్నారు. కాంగ్రెస్కు ఎంఐఎం, అలాగే ఎంఐఎం బీఆర్ఎస్తో కలిపి 34 ఓట్లు పడ్డాయి ఈరోజు. అయితే బీజేపీకి కూడా 31 ఓట్లు పడ్డాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ 14, 17 కలిపి 31, అలాగే ఎక్స్ ఆప్షన్ మెంబర్స్ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారితో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కూడా కాంగ్రెస్కు ఓటేశారు. బీజేపీకి చూసుకున్నట్లయితే బీజేపీకి ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యాన్ని గుప్తా, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ కార్పొరేషన్ అఫీషియల్ మెంబర్గా కూడా నామినేట్ ఓటు వేశారు. దీంతో బీజేపీకి 31కి చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్లు పోయినట్లు మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా మేయర్ పదవి పెడుతున్నట్లు ఇటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ మేయర్గా కూరగాయల ఉమారాణి, అలాగే డిప్యూటీ మేయర్గా ఎంఐ పార్టీకి చెందిన సల్మాన్ తహసీల్ను కూడా ఎన్నుకున్నారు. అయితే ఉదయం హైదరాబాద్ నుంచి కూడా ఇటు కార్పొరేటర్లు కూడా బస్సులు ప్రత్యేక వాహనంలో నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్కి చేరుకున్నారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో ఎన్నికలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించారు. ఇక్కడ డిప్యూటీ మేయర్తో మేయర్ స్థానాన్ని కూడా ఎన్నుకున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఆర్మూర్ మున్సిపల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోనె లహారి, అలాగే డిప్యూటీ మేయర్ సంబంధించి కాటిపల్లి వెంకటరెడ్డి, అలాగే భీమగల్ మున్సిపల్ సంబంధించి భీమగల్కు 6వ వార్డుకి చెందిన బట్టి బోదేలు నాగమణి, అలాగే డిప్యూటీ మేయర్ సంబంధించి సంటిలత వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకున్నారు. అయితే బోధన సంబంధించి బోధనలు తులా ఉమా శరత్ రెడ్డి, అలాగే డిప్యూటీ చైర్మన్గా ఇలియాస్ అలీ అలాగే ఎన్నుకోబడ్డారు. కామారెడ్డి జిల్లా చూసుకున్నారు. కామారెడ్డి ఉమారాణి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి ఉమారాణి అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ పార్టీ చేరుకుని ఆమెకు చైర్మన్ పదవి ఇచ్చినట్లు కూడా తెలిసింది. అలాగే డిప్యూటీ మేయర్గా 12వ వార్డుకు చెందినటువంటి కౌసర్ల గోదావరికి ఎన్నుకున్నారు. ఎర్రడి చూసుకున్నట్లే ఎర్రడి చైర్మన్ పదవి సంబంధించి కూడా పద్మ శ్రీకాంత్, అలాగే డిప్యూటీ చైర్మన్ సంబంధించి మతమల భాగ్యవతి, అలాగే బాన్స్వాడ సంబంధించి కాసుల విజయ డిప్యూటీ చైర్మన్గా రేష్మా బేగంను ఎన్నుకున్నారు. అయితే బిచ్చుకుంద చైర్మన్ సీమా షెట్కర్, అలాగే డిప్యూటీ మేయర్ సంబంధించి వైస్ చైర్మన్ సంబంధించి భాగ్యలక్ష్మి కూడా అక్కడ ఎన్నుకోబడ్డారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీ దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటీగా ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి కూడా అస్సాం పార్టీకి తమ హవా కొనసాగిందని చెప్పవచ్చు. కెమెరా శ్రీరామ్ సింగ్, నవీన్, నిజామాబాద్ నుండి.